ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఫర్ యు హావ్ బీన్ మై డిఫెన్స్ అండ్ రిఫ్యూజ్ ఇన్ ద డే ఆఫ్ మై ట్రబుల్. 59వ దావీదు కీర్తన 16వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఆయన సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మన జీవన ప్రయాణంలో కష్టాల తుఫానులు నలువైపుల నుండి నిన్ను చుట్టుముట్టినప్పుడు నీ స్వంత శక్తే నిన్ను రక్షించలేక నిరాశలో ఉన్నప్పుడు నువ్వెక్కడికి పారిపోగలవు? శత్రువు నీ పైకి విసిరే అగ్ని బాణాలు నీ కుటుంబాన్ని, నీ మనశ్శాంతిని దెబ్బతీస్తున్నప్పుడు నీకు ఎక్కడ ఆశ్రయం లభిస్తుంది? ఈ ఉదయకాల సమయం సర్వాధికారి అయిన దేవుడు శత్రువు బాణాలకు అందని ఒక అభేద్యమైన ఎత్తైన కోటను నీ కొరకు సిద్ధం చేశానని ప్రకటిస్తున్నాడు. మనుషులు కట్టే ప్రాకారాలు కూలిపోవచ్చు సుమా, కానీ నీ రక్షకుడైన యెహోవా శత్రువు చొరబడలేని ఎత్తైన కోట. దావీదును చంపటానికి సౌలు భటులు అతని ఇంటిని చుట్టుముట్టిన అర్ధరాత్రి వేళ మరణ ఛాయల నడుమ దావీదు విశ్వాసంతో పాడిన జయగీతమిది. ఆపద వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు సుమా, ఆయన నిన్ను తన ఎత్తైన కోటలోనికి చేర్చుకుంటాడు. ఈ వర్తమానం నీలోని సమస్త భయాన్ని పటాపంచలు చేసి నూతన ధైర్యాన్ని నింపబోతుంది. ప్రియదేవుని బిడ్డ, నాదొక చిన్న ఆత్మీయ మనవి. ఈ సందేశాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనసులో ఉన్న నీ ఆత్మీయ ఉదాహరణ, ఆత్మ విమర్శ, చివరిలో ఉన్న అభిషేకపూరిత ప్రవచన ప్రార్థన నీ జీవితంలోని ఆపదను దాటించే దైవిక శక్తిని విడుదల చేయబోతున్నాయి. ప్రతి క్షణం నీ ఆత్మకు అత్యంత ప్రాముఖ్యమైనది గనుక శ్రద్ధగా ఆలకించండి. ప్రాచీన కాలంలో శత్రువులు దాడి చేసినప్పుడు సైన్యం కొండలపైన అత్యంత ఎత్తులో ఉండే రాతి కోటల్లోనికి పారిపోయేది. ఆ కోటలు ఎంత ఎత్తులో ఉంటాయంటే క్రింద ఉన్న శత్రువులు విసిరే బాణాలు కానీ ఈటెలు కానీ పైకి చేరుకోలేవు. దేవుడు నీకు ఎత్తైన కోటగా ఉన్నాడంటే శత్రువు తెచ్చే శోధనలు, శాపాలు, దుష్ట శక్తుల ప్రభావాలు ఏవి కూడా నిన్ను తాకలేనంత ఎత్తులో నిన్ను దేవుడు దాచి ఉంచాడనే అర్థం. ఒకానొక ఆఫ్రికన్ అడవిలో ఒక చిన్న పక్షి తన పిల్లలతో చెట్టు కొమ్మమే ఉందట. హఠాత్తుగా కొండ చిలువ ఒకటి ఆ చెట్టు ఎక్కుతూ ఆ పక్షి పిల్లలను తినటానికి దగ్గరవుతుంది. ఆ చిన్న పక్షి తన రెక్కలతో కొండ చిలువను ఎదుర్కోలేదు. ఆ తల్లి పక్షి తన పిల్లలను నోట పట్టుకొని అడవికి సమీపంలోని ఒక ఎత్తైన రాతి శిఖరపు గుహలోనికి వెళ్ళి అక్కడ దాచింది పిల్లలను. ఆ రాతి గుహ ఎత్తి ఎంత ఉందంటే కొండ చిలువ అక్కడికి పాకలేదు. రాబందులు లోపలికి రాలేవు. కొండ చిలువ కింద ఉండి గర్జించినప్పటికీ ఆ రాతి గుహ రక్షణలో ఉన్న పక్షి పిల్లలు అత్యంత సురక్షితంగా, ప్రశాంతంగా నిద్రపోయాయి. ఈరోజు నీ పరిస్థితి కూడా అంతే. శత్రువు నీపైకి కొండ చెలువలా దాడి చేయటానికి వస్తూ ఉండుండొచ్చు. కానీ నీ ప్రార్థన ద్వారా నువ్వు ఎత్తైన కోట అయిన దేవుని ఆశ్రయంలోనికి వెళ్ళినప్పుడు శత్రువు ఎంత గర్జించినా నీకు ఏ హాని చేయలేదు. భక్తుడైన దావీదు తన జీవితంలో అనేకమైన ఆపద్దినాలు చూశాడు. కానీ ఆయన మనుషులను, ధనాన్ని ఆశ్రయించలేదు సుమా, దేవుని ప్రసన్నతనే తన ఆశ్రయంగా చేసుకున్నాడు. నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు ఆపద నిన్ను నాశనం చేయలేదు సరికదా, నిన్ను ఆధ్యాత్మికంగా మరింతగా బలపరుస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్క క్షణం నీ హృదయాన్ని పరీక్షించుకో. నీ జీవితంలో, నీ ప్రయాణంలో ఆపద లేదా కష్టం వచ్చినప్పుడు మొదట నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మనుషుల సహాయం కోసమా? దేవుని పాదాల దగ్గరకు వస్తున్నావా? సమస్య చిన్నదైనా భయంతో వణికిపోతూ ధైర్యాన్ని కోల్పోయి నన్ను రక్షించేవారు లేరు అని దేవుని శక్తిని అనుమానిస్తున్నావేమో? శత్రువు అబద్ధాలను నమ్మి నీ దేవుడైన యెహోవా
ఎంత అభేద్యమైన కోటో మర్చిపోతున్నావేమో. ఈరోజు ఈ ఆత్మవిమర్శ ద్వారా నువ్వు గ్రహించు. మనుషుల ఆశ్రయం నీటి మూట లాంటిది, కానీ దేవుని ఆశ్రయం బండ వంటిది. నీ నమ్మకాన్ని మనుషుల నుండి మరల్చి ఎత్తైన కోటైన దేవుని మీద ఉంచు. ఈ నూతన దినము దేవుడు నీకు ఇచ్చిన నేపథ్యములో నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. సమస్య ఎంత పెద్దదైనా నీ దేవుని కోట కంటే పెద్దదిగా ఉండదు. నేను బలహీనుని కాను, ఎత్తైన కోటలో దాగి ఉన్న విజేతను. శత్రువు నన్ను తాకలేడు, దేవుడు నా ఎత్తైన కోట, ఆపదలో ఆయనే నా ఆశ్రయమని నీ నోటితో ప్రవచించు గట్టిగా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వెవరిపైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ నూతన దినం, ఈ ఉదయకాల సమయాన ఆపద భయంతో నలిగిపోతున్న నీ కొరకు దేవుని కోట తలుపులు తెరవబడి ఉన్నాయి సుమా. ఇంకా నీ స్వంత తెలివితేటల మీద ఆధారపడిక ఆయన ఆశ్రయంలోనికి అడుగుపెట్టు. ప్రభా, నా భయాలను నా ఆపదలను నీ చేతిలో ఉంచుతున్నాను, నీవే నా ఎత్తైన కోటగా ఉండి నన్ను కాపాడు అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి సమర్పణ చేసుకో. ఈ ఉదయకాలం ఈ మాటలు నీ హృదయానికి ధైర్యాన్ని ఇస్తే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ యు ఆర్ మై హై ఫోర్ట్రెస్ అండ్ మై రెఫ్యూజ్ అని టైప్ చేసి నీ విశ్వాస ప్రకటనను చేయండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపూర్ణ విశ్వాసముతో ఆయన విడువని ఎడబాయిని దేవుడని ఎరిగి ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. నమ్మదగిన దేవుడవు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు అయినందుకు మీకు వందనాలు. ఆపద్దినమున ఆశ్రయమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న నీ ప్రతి బిడ్డ చుట్టూ నీ ప్రసన్నత అనే కోటను నిర్మించమని ప్రార్థన చేస్తున్నాను. శత్రువు విసిరే ప్రతి అగ్నిబాణాలు, అనారోగ్యాలు, ఆర్థిక ఆపదలు యేసు నామములో విరిగిపోవునుగాక. నీ రెక్కల నీడలో వీరికి పరిపూర్ణమైన రక్షణ, శాంతిని దయచేయమని, మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా బిడలను బలపరిచి నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.